అందరం మా 26 మంది చాలా కంఫర్ట్గా సంతోషంగా మేము ఏమైతే మంచి పనులు చేయాలనుకుంటున్నామో ఆ కార్యక్రమాలు మేము సీట్లో కూర్చుని అంటే 2 నెలల ముందే మేము స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే మేము ఒక 30-35 మందికి పెన్షన్లు ఇద్దాం 1000 రూపాయలు అనుకున్నాం. మా 26 మంది ఈ విషయమై చాలా కృషితో ముందు అనుకున్నట్టుగా మూవీ ఆర్టిస్టేషన్ ఫండ్లోంచి పైసా కూడా తీయకుండా బయట నుంచి ఎంతో మంచి హృదయంతో మాకు చాలామంది హీరోలు, చాలామంది ఆర్టిస్టులు, ప్రెస్ వాళ్ళు, ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఆ వ్యక్తిని నేను అడాప్ట్ చేసుకుంటాను, వీళ్ళని అడాప్ట్ చేసుకుంటానని మా భారాన్ని, మా 26 మంది భారాన్ని తగ్గించి వాళ్ళు చేసిన హెల్ప్ జీవితంలో మర్చిపోలేం. వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. అలాగే ఈ పెన్షన్లు తీసుకుంటున్న 35 మందికి కూడా 1000 రూపాయలు కాకుండా 1500 పెంచాం లాస్ట్ మంత్ నుంచి. అది మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. ఈ 2 ఏళ్ళు 100% ఇది ఇస్తూనే ఉంటాం, సాగుతూనే ఉంటుంది. ఇది కాకుండా కూడా హెల్త్ కార్డ్స్ ఒక 30 మందికి ఇవ్వాలనుకున్నాం. దీనికి చైర్మన్ గారు వచ్చి, వెల్ఫేర్కి వచ్చి మా నరేష్ గారు, ఆయన ఎవరెవరికి ఇవ్వాలి ఏంటన్నది బాగా రీచెక్ చేసి ఆయన ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారం దాన్ని ఫాలో అవడం జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు కానీ నేను కానీ ఈ గొప్ప అంతా మా 26 మంది దీని గురించి చాలా సిట్టింగులు, చాలా 1 ఇయర్లో పెట్టవలసిన మీటింగ్స్ అన్ని 1 వీక్లోనే పెట్టి దీన్ని చాలా ఎంత త్వరగా ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా ప్రొడ్యూసర్కి, ఆర్టిస్ట్కి, లేకపోతే డైరెక్టర్ ఆర్టిస్ట్కి ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా అది మార్నింగ్ వస్తే ఈవినింగ్ లోపే సెటిల్ చేసేటట్టు కూర్చోవడం జరుగుతుంది. ముందు కూడా ఇలాగే జరుగుతుంది. ఈరోజు మా మెంబర్లు కాని వ్యక్తులు కూడా కొంచెం ఇవ్వాలి అంటే మాకున్న ఆర్థిక పరిస్థితుల్లో అసోసియేషన్ నుంచి తీయకూడదు అనుకున్నాం కాబట్టి బయట నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇవ్వాలి కాబట్టి కొంచెం కష్టమైన విషయమే. కష్టమైనా కూడా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని ఒక ఆయన సుబ్రహ్మణ్య గారు మన భారతదేశం గర్వించదగ్గ సినిమా లవకుశలో చేశారు. ఆయనకి మేము ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇంకొక ఆయన నాగయ్య గారు, ఆయన కూడా వేదం సినిమాలో చేశారు. ఒక సినిమాతోనే 100 సినిమాలు అంత పాపులర్ అయ్యారు. ఆయనకి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆయనకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా మా అందరికీ చాలా దగ్గర ఉంది ఏంటంటే మేక్ ఏ విష్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. మన హీరో చిరంజీవి గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మొన్నే అల్లు అర్జున్ గారు కూడా ఎవరికైనా చిన్నపిల్లలకి క్యాన్సర్ వ్యాధితో కానీ అంటే మరణానికి దగ్గర అవుతూ వాళ్ళ కోరికలు పలానా హీరో నాకంటే ఇష్టం అనుకుంటే నేను ఒక మూమెంట్లో ఒక రోజు చూసి కరిగిపోయాను. ఎందుకంటే నాకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది అన్న ఒక అబ్బాయి అన్నాడు. ద గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్లందరూ, ఐఏఎస్ ఆఫీసర్లందరూ అతను డ్రెస్ చేసి వాళ్ళ చైర్లో కూర్చోబెట్టి ఈ రోజు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, ఆ రోజు నేను కంటతడి పెట్టుకున్నాను. నేను అంత అద్భుతమైన క్షణాలు పోలీస్ డిపార్ట్మెంట్లో చూడలే. అది నా మనసులో ఎప్పటికీ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి ఎవరన్నా పెద్ద ఆర్టిస్టులు కావాలి, పెద్ద ఇలాంటి వాళ్ళు కావాలంటే ఆ బాధ్యత కూడా అంటే వాళ్ళకి తెలిసినా కూడా ఆ బాధ్యత మేము కూడా తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు సలహా ఇచ్చినా స్వీకరించడానికి మా 26 మంది సంసిద్ధ వ్యక్తం చేస్తూ సిద్ధంగా ఉన్నాం. ఇంకా మంచి పనులు చేయడానికి మేము ఈ 2 ఏళ్ళు మంచి పని చేయడానికి మా ఈ కమిటీ ఉందని మనస్ఫూర్తి చేసుకుంటూ మిమ్మల్ని అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. ఒక స్కూల్ టీచర్ కొడుకు రాజేంద్ర ప్రసాద్ అవ్వడానికి కారణమైనటువంటి నా పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము ఈ మీడియా ద్వారానే మా కళ్ళు మీ కళ్ళు వాళ్ళే అలా మీ ముందుకి వచ్చింది మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం కోసం. జనరల్ సెక్రటరీ గారు శివాజీ ఆల్మోస్ట్ చక్కగా అన్ని విషయాల్ని చాలా క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ మరొకసారి ఎలక్షన్ ముందు మనం ఏదైతే అనుకున్నామో, ఏం చేయాలని ఇక్కడికి వచ్చామో ఆ యొక్క కార్యక్రమాలని 100% నా సహా సోదరులందరితో కలిసి, కమిటీ మొత్తం అందరితో కలిసి ఏకతాటి మీద నిలబడి అందరూ కూడా ఒకటే మాట మీద మంచి పనులు, మంచి కార్యక్రమాలు చేయడానికి అందరూ ఒకటైనందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. వాళ్ళందరూ నాకు సహాయం చేసే విధానానికి చాలా అద్భుతంగా ఉంది. దానికి చిన్న ఎగ్జాంపులే, మేము ముందు ఒక కమిటీ వేసుకున్నాం. దానికి నరేష్ గారిని చైర్మన్గా పెట్టడం జరిగింది. తను దాని గురించి వర్క్ చేస్తున్న విధానం చూస్తే
నాకే ఎంతో ఒక ఐఏఎస్ అంటే నేను ఉన్నానని అంటాం కాదు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చేసినంత స్టడీ చేస్తున్నాడు. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి మరి ఆ ఫార్మేట్స్ ఎట్లా ఉంటాయో తెలుసుకుని మరి నిజంగానే ఫెంటాస్టిక్. ఒక కళాకారుడు, ఒక ఆర్టిస్టు అంత అసోసియేషన్ కోసం అంత డెడికేటెడ్గా వర్క్ చేయడం, ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నరేష్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈవేళ తోటి కళాకారులు అంటే అనుకోకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎపిక్ అంటే ప్రపంచంలో ఎప్పటికీ నిలబడిపోయే సినిమా లవకుశ లాంటి సినిమా మన చిన్నప్పుడు చూసాం, మా తండ్రి గారు చిన్నప్పుడు చూశారు, ఇప్పుడు మా పిల్లలకు చూపిస్తున్నాం, మా మనవరాలకు కూడా త్వరలో చూపిస్తానని నేను అనుకుంటున్నాను. అంత అద్భుతమైనటువంటి ఎపిక్ అంటే ఒక ఖండాల్లో నటించినటువంటి ఆ కుస్తుడిగా నటించినటువంటి మన సోదరు వియ్యూరు నాగసుబ్రహ్మణ్యం గారు, వారు ఆర్థికంగా కొంచెం ఇప్పటికీ మనం అంటే తోటి కళాకారుడిగా ఉండవలసిన పరిస్థితిలో లేదని తెలుసుకుని ఆ విషయాన్ని మా జనరల్ సెక్రటరీ గారు శివాజీ రాజా నేను అందరం డిస్కస్ చేసుకుని మరి అట్లాగే నాగయ్య గారు వేదం సినిమాలో నటించారు. చాలా అద్భుతమైన క్యారెక్టర్లో అంటే నిజ జీవితంలో క్యారెక్టర్ కొన్నిటిని తీసుకున్నట్టుగా ఆయన తీసుకోవడం జరిగింది. శివాజీ రాజా ప్రధాన కార్యదర్శిగా జరుగుతున్నటువంటి కమ్యూనిటీ మొత్తాన్ని అభినందిస్తూ ప్రధానంగా ముందు మా అధ్యక్షుడిని అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత ఈ కమిటీ ఏ విధంగా ముందుకెడుతుంది అనేటువంటి దృష్టిలో ప్రపంచం అంతా చూసే పరిస్థితిలో 26 మందిని కలుపుకొని ప్రజాస్వామ్య పద్ధతితో ప్రత్యేకంగా స్వేచ్ఛ ఇస్తూ అందరూ పనిచేయాలటువంటి ఆలోచనతో రాజేంద్ర ప్రసాద్ మా ప్రెసిడెంట్ రావడం నాకు చాలా సంతోషకరం, అభినందనీయం. ఆయనకి మొదటి నుంచి ఏదో చేయాలనుంది, ఒక మంచి టీం దొరికింది. ఆయన ఆలోచనలు ఆచరణ ఈ రెండు కూడా 26 మంది కలుపుకొని చేయడం అనేది అభినందనీయం. రెండోది మా సోదరుడు శివాజీ రాజా డార్లింగ్ ఫుల్ టైమర్లు ఉంటారు ఆర్ఎస్ఎస్లో. ఆ విధంగా నిజంగా పొద్దున్న 7:30కి ఫస్ట్ ఫోన్ నాకు శివాజీ రాజా నుంచే బెదిరింపు కాల్సి వస్తుంటాయి, ఎప్పుడు వస్తున్నారు ఆఫీస్కి. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుటుంబంగా నడిచిపోవడం అనేది చాలా ప్రజలు దీని కొరకు ఎదురు చూస్తున్నారు, జరుగుతున్నది. ప్రధానంగా రెండో విషయాలు నేను చెప్తున్నా. ఒకటి, ఈ యొక్క కమిటీ తీసుకున్నటువంటి మేజర్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్. ఇంతకుముందు ఎంతో కొంత జరిగింది, కానీ ఈ వెల్ఫేర్ అనేది అవసరమైన అందరికీ వీలైతే దక్కాలి. రెండోది అర్హులకు మాత్రమే దక్కాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు, శివాజీ, నరేష్ అన్నయ్య చెప్పినట్టు కావాల్సిందే వెల్ఫేర్ అనే పరిస్థితికి చాలా రీసెంట్ టైమ్స్కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చేసిందన్నది వాస్తవం, నగ్న సత్యం. అందువల్లే దాని గురించే ఆరాటపడుతున్నాం. నేను ఎప్పుడు చెప్పేటట్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనగానే రంగురంగుల ప్రపంచంలో ఉండే హీరోలు మాత్రమే ఉంటారా అని అనుకుంటాం, కానీ ఎక్కువ మంది వయసుడికిపోయి ఆ వయసుతో పాటు ఆరోగ్యం క్షీణించి దాంతోపాటు అవకాశాలు కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లైఫ్ మెంబర్స్గా. వాళ్ళందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత పిల్లలుగా మాది మా అందరిది. అందువల్ల మేము ఆరాటపడుతున్నాం. వాళ్ళలో సిన్సియర్గా నా తల్లిని తండ్రిని చూస్తాను నేను. అందువల్లే నా ఆరాటం, నా పోరాటం. ఎక్కడికి వెళ్ళినా నిన్న సాయి వెంకట్ గారు ఒక 10 సినిమాలు ఒకే రోజు ముహూర్తం చేస్తే నన్ను గెస్ట్గా పిలిస్తే కొబ్బరికాయ కొట్టే ముందు నాకు 1 లక్ష రూపాయలు కావాలన్నయ్య అన్నయ్య వెల్ఫేర్ కావాలన్నయ్య అన్న 1 లక్ష ఇస్తాను, ప్రస్తుతానికి అయితే 25,000 ఇస్తాను. రేపు వచ్చేసి నాగయ్య గారికి ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నాగభూషణ్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ గారికి చేతికి అంటే ఇమీడియట్గా ఆయన వచ్చాడు. అలాగే మనోజ్ నందన్ అన్న హీరో ఈ టాపిక్ జరుగుతుంటే మనోజ్ నందన్ కలిస్తే అన్న ఆగస్టు 9వ తారీఖుని మా అమ్మ బర్త్డే, మా అమ్మ రీసెంట్గా చనిపోయింది, ఒక పేద ఒక కళాకారునికి ప్రతి నెల ఇంత ఇస్తాను అనగానే వెంటనే శివాజీ రాజా గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు.
అలా ఈవేళ ఒక సినిమా రిలీజ్ అయింది, మన యూత్ఫుల్ లవ్. ఆ సినిమా నిర్మాత గారు నేను ఫంక్షన్ పిలిస్తే అన్నయ్య ఒక 25,000 ఇవ్వండి అన్నయ్య. ఏ అంటే నేను వెల్ఫేర్ అన్నయ్య. ఇమీడియట్గా ఆయన 25,000 ఇస్తానని ప్రామిస్ చేశాను. ఇలా ఎక్కడంటే అక్కడ. ఎందువల్లంటే మాకు ముఖ్యంగా 702 మంది మా సభ్యులు ఉన్నప్పటికీ వాళ్ళలో ఈ అవసరం ఉన్నవాళ్ళు, ఆర్థిక స్థితి తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ నాన్ మెంబర్స్ కూడా మేము హెల్ప్ చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే మొన్న సడన్గా మనం అందరం చూసాము, నాగే గారి ఇష్యూ, రాజేంద్ర ప్రసాద్ అని చెప్పినట్టు ఇమీడియట్గా కేటీఆర్ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తే 1 అవర్లో ఆయన నెంబర్ పట్టుకొని నేను ఇమీడియట్గా చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి ఆయన మన శంకరన్న అందరూ కలిశారు. రాజేంద్ర ప్రసాద్ గారితో లైన్లో మాట్లాడి ఇమీడియట్గా ఆయనకు డబ్బులు ఇచ్చి, అంటే ఎంత గర్వంగా అనిపిస్తుందంటే అలాంటి ఒక సిచ్యుయేషన్ చూసినా, అలాంటి ఒక నాయకుడిని చూసినా దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఏదైతే మేము ఆరాటం మొదలైందో శివాజీరాజుకి, నాకు, రాజేంద్ర ప్రసాద్ గారికి, మా అందరికీ నాగబాబు గారు మాకిచ్చిన ప్రోద్బలం, మాకిచ్చిన ఆక్సిజన్, మా ఆశలకి ఊపిరి పోసాడు. ఆయన 6.5 లక్షల రూపాయలు తీసుకొచ్చి చేయండి అని ఆయనకు ఎప్పుడైతే వీపు తట్టాడో మేము అంత ఉత్సాహంగానే మేము రావటం జరిగింది. 2 monthsలో వీళ్ళ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. నాకు నిన్న కాదంబరి కిరణ్ నాకు మొన్న ఫోన్ చేసినప్పుడు ఇక్కడ కలవగానే ఫస్ట్ ఆయన అడిగింది ఏంటంటే మా అసోసియేషన్కి ఫండ్ అడిగాడు. నేను ఆశ్చర్యపోయినా, ఏందబ్బా మా అసోసియేషన్ వెరీ స్ట్రాంగ్, ఫైనాన్షియల్ వెరీ స్ట్రాంగ్, మళ్ళీ ఫండ్ మేమంటే ఇప్పుడు చిన్న నిర్మాతలు అంటే ఇబ్బంది ఉన్నారు కాబట్టి దాదాపు 75 నుంచి 100 సినిమాలు ఆడియో స్పాన్సర్ చేశాను. మరి మా అంటే అందరూ నటులు, హీరోలు అంతా స్ట్రాంగ్గా ఉంటారు ఫైనాన్షియల్లీ అంటే ఆయన దీని వెనక ఉన్న కన్నీటి బాధలు చెప్పాడు. మగోణ్ణి పడగొట్టాలి అంటే సేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్ని భయపెట్టేవాడు ఇంకా పొట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. చీమ, అయ్యే బాబాయ్, చీమ చీమ, సింహాద్రి చీమ చీమ. ఏమైంది?